పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నుంచి ఓ సిఆర్పీఎఫ్ జవాన్కు డబ్బులు ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పాక్కు గూఢాచారిగా పనిచేస్తున్న సిఆర్పీఎఫ్ ఉద్యోగిని అరెస్టు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరిన్ని వివరాలను రాబట్టింది. సిఆర్పీఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మోతీరామ్ జాట్ 2023 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో సంబంధాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. దాయాది పాకిస్తాన్ దేశానికి గూఢచర్యం చేస్తున్న స్పైల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దేశ సున్నిత రహస్య సమాచారం పాక్కు చేరవేశారన్న ఆరోపణలపై హర్యానా, యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. లేటెస్ట్గా ఇవే తరహా ఆరోపణలపై సిఆర్పీఎఫ్ సిబ్బంది మోతీరామ్ జాట్ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఆ తరువాత ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ కోర్టును విజ్ఞప్తి చేశారు. ఎన్ఐఏ అభ్యర్థన మేరకు మోతీరామ్ను కోర్టు జూన్ వరకు కస్టడీకి అప్పగించింది. పాక్కు గూఢచారిగా పనిచేస్తున్న సిఆర్పీఎఫ్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరిన్ని వివరాలను రాబట్టింది. సిఆర్పీఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మోతీరామ్ జాట్ 2023 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో సంబంధాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కు అందజేస్తున్నాడని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా పహల్గాం ఉగ్రదాడికి 6 రోజుల ముందు వరకు మోతీరామ్ పహల్గాంలో విధులు నిర్వహించాడు. ఆ తరువాత జాట్ను జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం నుంచి బదిలీ చేశారు. ఈ సంఘటనతో అతని సంబంధాలు ఎన్ఐఏ ఇప్పుడు పరిశీలిస్తోంది. అందుకు ప్రతిఫలంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వివిధ రూపాల్లో నగదు అందుకున్నట్లు తెలిపారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జూన్ 6వ తేదీ వరకు మోతీరామ్ను విచారించి మరిన్ని వివరాలను సేకరించనుంది. అయితే పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢచర్యం నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.